ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. మరి వాళ్ళ పొద్దుగాల వార్తలు చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నటువంటి సందర్భంగా మొన్నటిదాకా సంబరాలు చేసుకుని సంబరాలు చేసుకొని సంకలు ఎగిరేసిరు మంచిగానే, కానీ వీళ్ళు సంక్షేమ పథకాలట ప్రజల్లోని అంత ప్రచారంలో లేవాట. వీళ్ళు పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలలో ప్రచారంలో లేవాట. నిన్న దీని మీద మన ముఖ్యమంత్రి గారు ఈ ఎమ్మెల్యేలు మంత్రులతో ఒక సమావేశం పెట్టి ఒకరి మీద ఒకరు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఏంటంటే మాట్లాడుకున్నాం అంతేగాని అంత సమన్వయం లేదట. స్వయంగా మన ముఖ్యమంత్రి గారే అంటారు. మరి ఇట్లా దూరభారాలు ఉంటే ఎట్లయితుంది? మరి రేపు స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి మంత్రులు ఎమ్మెల్యేలతోని మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మరి నియోజకవర్గాల కార్యకర్తలను మరి మండలాల వారీగా గ్రామాల వారీగా కమిటీ వేసి కొంత హుషారు తెప్పియాలని అంటున్నాడు నిన్న ముఖ్యమంత్రి గారు. ఆయనను కూడా కొంతమంది సురకలేసిరాట. అట్లా మీరు కూడా మాకు సమయం తక్కువ ఇస్తున్నారు సారు, కొద్దిగా అప్పుడప్పుడు జర కార్యకర్తలను కూడా పట్టించుకోరు అని కొంతమంది అన్నారట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈయన బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఈ మండల కమిటీలు గ్రామ కమిటీలు వేసి చిన్న చిన్న సభలు సమావేశాలు పెట్టుకొని విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మరి ఆ పథకాలన్నీ కూడా ప్రజలల్లా ప్రచారంలోకి వెళ్ళడానికి మరి చాలా తక్కువనేనట ప్రచారం. కాబట్టి ఈ సందర్భంగా మరి ప్రచారంలో లేనటువంటి మరి పథకాలు మనమేమో చేసుకుంటా పోతున్నాం, అమలు పరుచుకుంటా పోతున్నాం, కానీ మరి ప్రజలల్లో మాత్రం గుర్తింపు లేకుండా అయిపోతుంది. దీనిని ఆసరా చేసుకొని కొన్ని ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలలో ఏంటంటే రేవంత్ నువ్వు గుడ్డుసున చేసినావు, రైతులను నువ్వు ఆగం చేసినావు, రైతు బంధు ఎగగొట్టినావు, అసలు మామూలు సామాన్య ప్రజలను నువ్వు పట్టించుకుంటలేవు, నిరుద్యోగులను పట్టించుకుంటలేవు, అసలు కొలువుల మాటే లేదు, ఇట్లా చేస్తున్నట్ట ప్రచారం. అరే ఇవన్నీ మీరు అంటున్నాయని మేము అప్పుడే చేసినవరా నాన్న ఈ ఏడాదిలోనే ఏమన్నంటే 6 గ్యారంటీలను ముందలేసుకుంటారు, కానీ ఆ 6 గ్యారంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని చెప్పి ఇదంతా కూడా మనం చేసింది, మనం వచ్చింది తక్కువ కాలమైనా ఇప్పటికే సగం పని మనం పూర్తి చేసినాం. కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాలి కార్యకర్తలకు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, మనం ఇస్తున్నటువంటి కొలువులు, ఇవాళ రైతులకు ఇస్తున్నటువంటి మరి రైతు భరోసా కూడా ఇవంతా కూడా మీరు ప్రజలల్లా మరి ప్రచారం చేయాలి. రేపు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవాలి మన స్థానిక సర్పంచులంతా కూడా. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మంచిగానే మనోడు గ్లూకోజ్ ఎక్కించిండు అనుకోవాలి కార్యకర్తల దగ్గర. మొత్తం మీద జర హుషారు తెప్పించిండు. నిన్న సమావేశం మొత్తం నవ్వులు పూలతో మంచిగానే జరిగింది. మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే కొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తిరుపతి కొండ, ఈ తిరుపతి కొండ చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. మరి ప్రతిరోజు కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ తిరుపతి కొండను దర్శించుకోవడానికి దేశంలోని నలుమూలల నుంచి మరి ఈ ఆలయానికి వస్తుంటారు. మరి ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. నిన్న ఇక్కడ కొంత నిజంగానే కొంత బాధాకరమైన విషయం ఏంటంటే తిరుమలలో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట అంటే భారీగా ఈ వైకుంఠ మరి నిజంగానే ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి జనం చాలా పోటెత్తిరు. ముఖ్యంగా ఈ టోకన్ల విషయంలో, ఈ టోకన్లు తీసుకునే విషయంలో భారీ ఎత్తున జనం ఒకేసారి మరి తరలి రావడంతో వాళ్ళు గేట్లు పెట్టారు. గేట్లు పెట్టేసరికి ఏమైంది, జనం అంతా కూడా దాన్ని బలంగా తోసుకుంటూ వచ్చేసరికి గేట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. పాపం ముందల గేటుకు ముందల ఉన్నటువంటి కొంతమంది
ఇక మరి వాళ్ళు గేట్ మీద పడడం, జనాలంతా వాళ్ళని తొక్కిసలాట, పెద్ద తొక్కిసలాట జరిగింది. దీంట్లో 6 మంది దుర్మరణమైన మొట్టమొదటిసారిగా తిరుమలలో ఇలాంటి అపశృతి చేసుకోవడం జరగడం ఇదే మొదటిసారి. తిరుపతిలో ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలే. ఇక తిరుపతిలో ఇట్లాంటి ఘటన మొట్టమొదటిసారిగా జరిగింది. మరి 6 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది నిన్న. ఇక అదే విధంగా చాలా మందికి గాయాలైనాయి. మరి దీని మీద మరి పూర్తి స్థాయి విచారణ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా అసలు జరగడానికి గల కారణాలు ఏంది, అసలు ఎట్లా జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా మరి ఆయన కూడా అధికారులను ఆదేశించండి. ఇక చూడాలి మరి ఎట్లయితుందో. ఇక మిత్రులారా, ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది ఇప్పట్లా అయిపోయేటట్లేదు మన తెలంగాణలో పంచాయతీ. ఇక విషయం ఏంటంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇక దీన్ని ఒక 4 సినిమాలు ఎపిసోడ్ తీయొచ్చు. ఎందుకంటే రోజుకో కొత్తగా మలుపు తిరుగుతుంది. ఇక నిన్న సగం బండారం అయితే బయటపడ్డది. ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి మరి అరవింద్ కుమార్ వీళ్ళంతా కూడా వచ్చిర్రు. ఇక వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇచ్చిర్రు. ఇక దీంతో కొంత కేటీఆర్ మరి ఇంటికా జైలు కారే తెలిసే పరిస్థితిలో లేదు. ఇక ఇప్పుడు మరి ఏమైందనంటే ఇవాళ మొత్తం మీద ఈ కార్ రేసులు ఒప్పందాలు చెల్లింపుల విషయంలో మరి అవకతవకలు జరిగిన మాట విషయమే అని చెప్తుర్రు. మరి ఎవరు చెప్తుర్రు అవన్నీ కూడా? ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే చెప్తుర్రు. వాళ్ళు కూడా ఎవరంటే ఇక అది కూడా చెప్తా. ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసైగల్లోనే జరిగినాయి. ఆయన అంటే ఎవరు? కేటీఆర్ గారు. ఇక సార్ ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది కరెక్ట్ కాదు, మరి ఇట్లా చేయడం అయితే ఇది నిబంధనలకు ఉల్లంఘన కిందికే వస్తుంది, నిబంధన ఉల్లంఘనకు వస్తుంది. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దీని యొక్క నిర్వహణ విషయానికి వస్తే ఇక దీన్ని కొంచెం మీరు ఆలోచన చేయాలి సార్. మరి లేకపోతే మరి పురపాలక శాఖ బదనాం అవుతుంది అని చెప్పిండట. ఎవరు చెప్పారు ఇది? ఈ బిఎల్ఎన్ రెడ్డి అంటే ఆయన చెప్పాడు. సార్ మరి పురపాలక శాఖ బదనాం అవుతుంది, ఇవాళ మేము బదనాం అవుతాము, రేపు ఏదన్నా పరిస్థితి అయితే ఇవి నిజంగా నిబంధనలకు విరుద్ధంగా మనం ఇట్లా చేయకూడదు అని అంటే ఇక కేటీఆర్ గారు ఏమన్నాడంటే ఇది కూడా చెప్దాం. మీరేం భయపడకుర్రి, మళ్ళా అధికారంలోకి వచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేది ఉందా? అధికారంలోకి వచ్చేది ఉందా? మళ్ళా గెలిచేది మనమే. నేను చెప్తున్నా కదా, నేను ఎట్లా చెప్తే అట్లా చేయరు, మీరు ఏడ సంతకాలు పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టుర్రి, మీ పని గంతే అన్నాడు. ఇక గమ్మత్తైన విషయం చూడరు మిత్రులారా. ఎట్లున్నదంటే ఇక అరవింద్ కుమార్ కూడా ఆయన కూడా ఇదే మాట్లాడుతుండు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏమంటుండంటే మొత్తం కూడా కేటీఆర్ గారికి ఒక సోపతిగాడు ఉండట. ఇక దాని యొక్క నిర్వహణ బాధ్యతను మొత్తం ఆయన తీసుకున్నాడట. ఇక తీసుకొని ఇక ఆయన చెప్తే కేటీఆర్ గారు చెప్పినట్టే. ఇక కొన్ని సందర్భాలల్లో మరి ఈ బిఎల్ఎన్ రెడ్డి ఈ అరవింద్ కుమార్ కూడా సార్ ఇదేదో కొంత గాడిద పెట్టేట్టున్నది, ఇప్పటికైనా కొంత మరి మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మరి పురపాలక శాఖనే అలా లాగుతున్నారు, రేపు మేము బదనాం అవుతామని చెప్తే నేనున్నగానే అన్నాడట కేటీఆర్. నేనున్నగానే మా అయ్యా ముఖ్యమంత్రి అయినా నేను మంత్రినేనైతే చూసుకునేదంతా నేనేనా, ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి మనమే వస్తాం, దీంట్లో మీకు ఏ సమస్య రాదు, మీరు రానిరి అన్నాడట. కథ నుంచి దాన్ని ఆయన ఆర్డర్ ఇచ్చిండ్రు, వీళ్ళు అమలు పరిస్థితి. ఇక ఆయన ఆర్డర్ ఇచ్చిండు కేటీఆర్ గారు, ఈ అధికారులేమో అమలు పరిస్థితి. ఇక ఇట్లా మొత్తం ఆగమైపోయింది. ఇక ఆయన ఏమంటుండంటే నేను కేవలం నిమిత్త మాత్రుడిని మాత్రమే, ఇక కేటీఆరే మొత్తము క్రియాకర్త కర్మ మొత్తం ఆయననేనట. ఇక ఆయన చెప్తున్నాడు, బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కాబట్టి మిత్రులారా, ఇక మరి ఈయన మరి జైలుకి పోతాడా, మరి ఇంటికి పోతాడా, ఇక మరి చూడాలి. ఇక మళ్ళీ ఇంకో మాట కూడా ఏమంటుండంటే ఇక నేను మొన్నటిదాకా మరి ఏసీబీ వాళ్ళు పిలిచినప్పుడు లాయర్ ఉంటేనే వస్తా లేకుంటే రానని మొండికేసిండు. ఇక దీని మీద చాలా అనుమానాలను రేకెత్తించినాయి కొంతమందికి.
లాయర్ ఉంటేనే వస్తా లేకుంటే రానని తీరా గేట్ దాకా పోయి వెనకకి మళ్ళీ వచ్చిండు వాళ్ళకు లెటర్ రాసి. అరే ఇప్పుడు లొటపీస్ కేసు అంటివి, తుస్సు కేసు అంటివి, ఈ కేసు అంటివి, ఆ కేసు, ఇది నాకు లెక్కనే కాదంటివి. మళ్ళీ ఇప్పుడేమో లాయర్ ఉంటేనే నేను లోపల దాకా వస్తా, లాయర్ లేకుంటే నేను రానండి. ఇక మొత్తం మీద సుప్రీంకోర్టుకు మరి హైకోర్టు మీద మరి చట్టాలంటే నాకు నమ్మకం అని చెప్పినోడు ఇక మరి చట్టాల మీద హైకోర్టు మీద ఈయనకు ఎందుకు నమ్మకం లేదో కానీ ఒకవైపు హైకోర్టులా మరి నడుస్తున్నాం కానీ ఈయన సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇక ఆడ పోయి నాకు లాయర్ కావాలి, ఖచ్చితంగా నాకు లాయర్ ఉండాలి అని చెప్పిండు. ఇక వాళ్ళు కూడా ఏమని చేశారంటే లాయర్ ఉండొచ్చు, లాయర్ ఆయన ఎమ్మటి వాహనంలో ఉంటే ఉండొచ్చు, కానీ మరి ఈయనను మాత్రం లాయర్ సమక్షంలో కాకుండా ఇక లాయర్ ఒక రూల్ ఉండాలి, మరి ఎవరైతే విచారణకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక రూల్ ఉండాలి. ఈ విచారణ జరుగుతున్నంతసేపు సీసీ కెమెరాల్లో మరి ఆయన ఏం మాట్లాడుతుంది అనేది ఇక్కడ మరి లాయర్ గారు వినొచ్చు, అంతవరకే పర్మిషన్ ఇచ్చింది. కానీ వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చుండబెట్టి, లాయర్ను కేటీఆర్ను ఒక దగ్గర కూర్చుండబెట్టి విచారణ చేయమని అయితే కోర్టు చెప్పలే. ఎందుకంటే ఇక లాయర్ల సంగతి మనకు ఎరికేనా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అప్పటిదప్పుడు చేయగలుగుతారు, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, అట్లాని మన న్యాయాన్ని కూడా బతికియగలుగుతారు. కాబట్టి ఇక మరి కోర్టుకి ఏమనిపించిందో ఏమో కానీ మరి ఊరికే ఇంతగానో అడుగుతుండు కదా, లేకపోతే విచారణకు డుమ్మ కొడుతుండని చెప్పి ఏం చేశారు, అరే నాయన లాయర్ను తెచ్చుకో అని చెప్పారు. కానీ లాయర్ను తెచ్చుకో కానీ లాయర్ను నీకు 100 అడుగుల దూరంలో కూర్చోబెడతాం అని చెప్పారు. అంటే సరే అని అన్నాడు. ఇక మొత్తం మీద ఇవాళ మళ్ళొకసారి ఇక మరి విచారణ అవుతుందట. ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనం చాలామంది ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి వాళ్ళు చాలా మిగతా జీవులుగా పడి ఉండేటువంటి వాళ్ళు, ఇక చాలా గుర్తు తెలియనటువంటి వాళ్ళు చాలామంది టక్కున రోడ్డు మీద పోతున్నప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో జరిగినటువంటి వారికి కొంతమంది గాయాలు కూడా అవుతాయి. ఈ గాయాలైనటువంటి వాళ్ళను అంబులెన్స్ తీసుకుపోయి ఆసుపత్రి తీసుకుపోయిన తర్వాత ఇక అక్కడ విషయం ఏంటంటే లక్షల రూపాయలు వసూలు చేస్తారు. లక్షల రూపాయలు, ఈ టెస్టులని ఆ టెస్టులని, ఈ స్కాన్లని ఆ స్కాన్లని, లక్షల రూపాయలు ఇక ప్రైవేట్ ఆసుపత్రుల సంగతిగా మీకు తెలిసిన విషయమే కదా, ఇట్లా వసూలు చేస్తాడు. మరి వాడు అసలే కర్మగాలి రోడ్డు ప్రమాదంలా మరి గాయాల పాలైనోడు. ఇట్లా చాలా మంది ఈ ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు కృంగి కుషించిపోయినాయి, చాలా నష్టాలు అయిపోయినాయి. ఆ కుటుంబ భారం మొత్తం కూడా కనీసం తిరిగి బ్రతకడమే కష్టమయ్యేటువంటి వాళ్ళు. పిల్లల చదువులు ఆగిపోయినాయి, పిల్లల కొలువులు ఆగిపోయినాయి, పిల్లల విదేశీ ప్రయాణం ఆగిపోయింది. ఇట్లా చాలా మంది కూడా చాలా రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది. కాబట్టి ఈ సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అంటే ఇవాళ ఎవరైతే మరి గాయాల పాలైనటువంటి మరి ఆ వ్యక్తి ఉన్నాడో, గాయాల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారో, మరి వాళ్లకు మరి 1 లక్ష నుండి 5 లక్షల వరకు మరి వైద్యం అందించడం కోసం మరి కేంద్రం సహాయం చేస్తుంది. అంటే మీరు తీసుకుపోయిన వెంటనే అది ఏ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినా సరే, మీరు ముందైతే పోయి రిసెప్షన్లో 1 లక్ష రూపాయలు కట్టరు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటారు. చాలామంది మనం ఇది చూసినాం, ఈ మనకు అనుభవం కూడా అయినాయి. కానీ ఇప్పుడు ఆ సందర్భం లేదు. ఎందుకనంటున్నా నేను ఈ మాటనంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇది పేదల పాలిట నిజంగా మరి అనేక మంది రోడ్డు ప్రమాద బాధితులకు ఇది ఒక అండగా నిలుస్తుందని చెప్పాలి. ఇది ఒక పునర్జీవం అని ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పునర్జీవం అని చెప్పాలి. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచన చేసింది మిత్రులారా. మరి ఇన్ని రోజుల తర్వాత మరి ఇలాంటి ఒక మంచి ప్రకటన చేయడం సంతోషించదగ్గ విషయం. ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎప్పుడైతే మొన్న మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పోయి
ఇక బీజేపీ కార్యాలయం మీద దాడి, దానికి ప్రతి దాడిగా మళ్ళీ వీళ్ళు పోయి కోడిగుడ్లు, కర్రలు, రాళ్ళు, ఇక ఫ్లెక్సీలు దింపేసుకోవడం ఇవన్నీ జరిగినాయి, మనం చూసినాం. ఇక ఈ సందర్భంగా నిన్న ఈటల రాజేందర్ గారు మరొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇక ఆయన ఏమంటుండంటే, ఇక మాపై దాడులు చేయడం అనేది ఇవాళ నిజంగా ఒక పిరికి చర్య. మా ఆఫీసు దగ్గరకు వచ్చి మా ఆఫీస్ మీద దాడి చేయడం, మా కార్యకర్తల మీద దాడి చేయడం అనేది ఒక పిరికి చర్యగా అని ఆయన అభివర్ణించిండు. ఇక మేము తలుచుకుంటే మీ పార్టీ ఒక్క జెండా కాదు కదా, ఒక్కడు కూడా మిగిలాడని వార్నింగ్ ఇచ్చిండు. ఒక్కడు కూడా మిగిలాడు. ఏందనంటే, మనం ఎప్పటి నుంచో అందరం ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఇక మేమేదో సదురుకపోతున్నాము. ఇక మా మౌనాన్ని మీరు ఇవాళ నిజంగా మా సహనాన్ని మీరు పరీక్షించినట్టయితే ఒక్కసారి లేచిన వంటి అంతా కథమైపోతారని చెప్పిండు. ఇక నిన్న గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు మన ఈటలన్న. ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళా కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద మళ్ళొక విచారణకు సిద్ధమవుతుందట. మళ్ళొక విచారణ మొదలైంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న కేసులు సరిపోవని మళ్ళీ ఒక కేసులు పెట్టమని ప్రజలు మళ్ళీ డిమాండ్ చేస్తారు. ఇది ఏంది కేసు అని అంటే, ఇక వాస్తవంగా చెప్పాలంటే ఇక ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల విషయంలోనట అవకతవకలు జరిగినాయట, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందట. ఈ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అవకతవకలు జరగడంతో పాటు ఇక పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇక దీని మీద కూడా మరి కేసీఆర్ మీద విచారణ జరపాలని మరి ప్రభుత్వానికి ఇక కొంతమంది ఇక వాళ్ళు డిమాండ్ చేస్తారట, మీరు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని. అరే నాయన, ఇప్పటికే వీళ్ళ మీద కుప్పలు అప్పులు ఎట్లా చేసారో అన్ని కేసులు నెత్తిల మీద పెట్టుకున్నారు. ఈ కేసులు మొత్తం నడిచే వరకు జీవితాంతం వీళ్ళు జైల్లోనే ఉండేటట్టుంది. ఇక అన్ని కేసులు వీళ్ళ మీద పెట్టిరు. ఇక ఇవి చాలనన్నట్టుగా మళ్ళీ మీరు వచ్చి ఇక ఔటర్ మీద అని చెప్తారు. ఇక పాపం ఎన్ని రోజులని తిరుగుతాడు కోర్టుల చుట్టూ, ఎన్ని రోజులని ఉంటాడు జైళ్ళ చుట్టూ. ఇక చూడాలి ఇక మరి ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి స్పందిస్తుందో చూడాలి మిత్రులారా. సో మిత్రులారా, మరి ఏది ఏమైనప్పటికీ మరి ఇలాంటి మంచి ముచ్చట్లు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.